3 సినిమాల్లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే. సంక్రాంతి పర్వదినం వస్తుందంటే చాలు అందరికీ పండుగే. ప్రధానంగా సినీ పరిశ్రమకు చెందిన వారు తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని, భారీ కలెక్షన్లను కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉంటారు. సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి సినిమాకు పర్వాలేదు అనే టాక్ వచ్చినా ఆ కలెక్షన్లతో బయటపడొచ్చనే భావనలో నిర్మాతలుంటారు. అయితే టికెట్ ధరలు అధికంగా ఉండటంతో కుటుంబంతో సహా ఎవరూ థియేటర్లకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో ముందుకు వచ్చారు. ఈ నెల 10, 12, 14 తేదీల్లో ఈ సినిమాలు విడుదలయ్యాయి. 10న విడుదలైన గేమ్ చేంజర్ ఆకట్టుకోలేకపోయింది. శంకర్ కాలం చెల్లిన కథా కథనాలను రామ్ చరణ్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మెగా అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. అయినా శంకర్ మాత్రం తాను తీసిన కథ 5 గంటలు వచ్చిందని నిడివి వల్ల కట్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. థియేటర్లన్నీ ఖాళీగా కనపడుతున్నాయి. మొదటి రోజు 186 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అప్పన్న పాత్ర మినహా సినిమాను శంకర్ తన స్థాయిలో తీయలేకపోయాడు. 12వ తేదీన విడుదలైన డాకు మహారాజ్ సినిమా కథ పాతదే అయినా కొత్తగా చెప్పాడు దర్శకుడు బాబీ. కథలు అందుబాటులో లేనప్పుడు కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు. బాలయ్యను చాలా స్టైలిష్ గా చూపించడం, ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలను కలిసి అభిమానులను సంక్రాంతి పండుగలా అనిపించింది. బాలయ్యను భిన్నంగా చూపించడంలో బాబీ విజయవంతమయ్యాడు. 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంది. అయితే ద్వితీయార్థంలో సినిమా కాస్తంత సాగతీయతగా అనిపించడంతో పాటు మొదటి భాగం ఉన్నంత స్థాయిలో లేదు. ద్వితీయార్థాన్ని తీయడంలో అనిల్ రావుపుడి తడబడ్డాడు. హాస్యం ఆకట్టుకునే స్థాయిలో లేకపోవడంతో పాటు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తు పెట్టుకునేంత హాస్యం అయితే కాదు. వెంకీ కామెడీ టైమింగ్ బాగుందంటూ, కాకపోతే సరదాగా ఓసారి సినిమా చూసి రావచ్చు, కానీ టికెట్ ధరలు అందుకు అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా మారి టికెట్ ధరలను పెంచకుండా ఉంటే, అనుమతి ఇవ్వకుండా ఉంటే సామాన్యులకు ఎంటర్టైన్మెంట్ గా ఉన్న సినీ రంగాన్ని దూరం చేయొద్దని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి